ఎర్రకోట సాక్షిగా పాకిస్తాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ గట్టి హెచ్చరికలు పంపారు. అణు బెదిరింపులకు భారత్ లొంగబోదని తేల్చి చెప్పారు. దుశ్చర్యలకు పాల్పడితే కోలుకోలేని దెబ్బతీస్తామని స్పష్టం చేశారు. సింధు జలాలు భారత రైతుల హక్కు అని స్పష్టం చేసిన మోదీ వాటిని మళ్లించాలనే నిర్ణయంలో మార్పు లేదని వివరించారు. శత్రు దేశాలు చేసే ఎలాంటి దాడుల్ని అయినా తిప్పికొట్టేందుకు 2035 నాటికి సుదర్శన్ చక్ర పేరుతో పటిష్టమైన రక్షణ కవచాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. చొరబాట్లను ఏరివేయడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక మిషన్ చేపడతామని వెల్లడించారు. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ గత రికార్డులను బద్దలు కొడుతూ 103 నిమిషాలు మాట్లాడారు. పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ అణు బెదిరింపుల నేపథ్యంలో ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఎలాంటి అణు బెదిరింపులకు భారత్ బెదరబోదన్న ఆయన శత్రువును కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేరువేరుగా చూడబోమని స్పష్టం చేశారు. శత్రు మూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ కు నిద్ర పట్టడం లేదని ప్రధాని ఎద్దేవా చేశారు. इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्ले आम किया, धर्म पूछ करके लोगों को मारा गया, पत्नी के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया, पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था। ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है। 22 तारीख के बाद हमने हमारे सेना को खुली छूट दे दी। हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था। सैकड़ों किलोमीटर दुश्मन की धरती पर घुस करके आतंकी हेडक्वार्टर्स को मिट्टी में मिला दिया। पाकिस्तान की नींद अभी भी उड़ी हुई है। पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं, नई नई जानकारियां आ रही। आतंकों और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे। वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं। నీరు రక్తం కలిసి ప్రవహించబోవని పాకిస్తాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికీ సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని వివరించారు. సింధు నది జలాలపై సంపూర్ణ అధికారం భారత రైతులదని తెలిపారు. अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। अब हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है, हिंदुस्तान के किसानों का है। భారత్ పై దాడి చేయడానికి శత్రువులు చేసే ఏ ప్రయత్నాన్నైనా అడ్డుకునే శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ రూపకల్పనకు మిషన్ సుదర్శన్ చక్రను ప్రారంభించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. 2035 నాటికి జాతీయ భద్రతా కవచాన్ని విస్తరించాలని, బలోపేతం చేయాలని, ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. आने वाले 10 साल 2035 तक मैं ये राष्ट्रीय सुरक्षा कवच का विस्तार करना चाहता, मजबूती देना चाहता हूँ, आधुनिक बनाना चाहता हूँ। भगवान श्री कृष्ण से प्रेरणा पाकर के हमने श्री कृष्ण का जो सुदर्शन चक्र था उस सुदर्शन चक्र की राह को चुना है। अब देश सुदर्शन चक्र मिशन लॉन्च करेगा। అక్రమ చొరబాటుదారులు భారత జనాభాలో మార్పులకు కారణమవుతూ దేశ భద్రతకు పెను సవాలు విసురుతున్నారని ప్రధాని తెలిపారు. భారతీయుల హక్కులు, ఉపాధి లాగేసుకుంటున్నా అలాంటి చొరబాటుదారులను ఏరివేసేందుకు దేశవ్యాప్తంగా అత్యున్నత స్థాయి డెమోగ్రాఫిక్ మిషన్ చేపడుతున్నట్లు ప్రకటించారు. सहन नहीं करेगा। जब डेमोग्राफी परिवर्तन होता है, सीमावर्ती क्षेत्रों में डेमोग्राफी में परिवर्तन होता है, तब राष्ट्रीय सुरक्षा के लिए संकट पैदा होता है। देश की एकता, अखंडता और प्रगति के लिए ये संकट पैदा, और कोई देश अपना देश घुसपैठियों के हवाले नहीं कर सकता है, दुनिया का कोई देश नहीं कर सकता है, तो हम भारत को कैसे कर सकते हैं। हमने
एक हाई पावर्ड डेमोग्राफी मिशन शुरू करने का निर्णय किया है। इस मिशन के द्वारा ये जो भीषण संकट नजर आ रहा है, भारत पे मंडरा रहा है जो संकट है, उसको निपटाने के लिए तय समय में सुविचारित सुनिश्चित रूप से अपने कार्य को करेगा। उस दिशा में हम आगे बढ़ रहे हैं।